అందరికీ నమస్కారం. నా పేరు పసుపులేటి సందీప్ రాయల్, వైసీపీ నాయకులు, అనంతపురం జిల్లా. రామోజీరావు దత్తపుత్రుడైనటువంటి జనసేన పొలిటికల్ బ్రోకర్ నాదెండ్ల మనోహర్ నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మరియు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద నిరాధారమైన ఆరోపణలు చేశాడు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ అనే ఒక పొలిటికల్ బ్రోకర్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తన స్వప్రయోజనాల కోసం స్పీకర్ పోస్టులో కొనసాగిన నాదెండ్ల మనోహర్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదు. అంతేకాకుండా హైదరాబాద్ భూ కబ్జా కేసులో వెనకొండి నడిపించి ప్రముఖ పాత్ర వహించిన నాదెండ్ల మనోహర్ కి సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. అంతేకాకుండా తను పోటీ చేసే నియోజకవర్గంలో కనీసం పోలింగ్ బూత్ ఏజెంట్లను కూర్చోపెట్టుకునే అర్హత లేని నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదు. అంతేకాకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడమే నాదెండ్ల మనోహర్ లక్ష్యం. ఎందుకంటే అతను ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడ పోయినా కూడా అతనికి సర్వే ఉండదు. ఇలా మీడియా ముందుకు వచ్చి పబ్లిసిటీ పొంది తన సర్వే అవ్వడం కోసం ఇలా నిరాధమైన ఆరోపణలు చేస్తుంటాడు. ఇలాంటి వ్యక్తికి తగిన ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. అంతేకాకుండా నాదెండ్ల మనోహర్ నిన్న నువ్వేదో అంటున్నావు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సలహాదారులను ఏ అర్హతతో నియమించారంటున్నావు. నువ్వు అడగడానికి నీకెందుకు చెప్పాలి? మేము ఏ అర్హత అనేది మా పార్టీలో పనిచేసే మా నాయకత్వానికి, మా ప్రభుత్వానికి కావాల్సిన సలహాదారులకు వాళ్ళ అర్హత ఏంటో మాకు తెలుసు, మా ముఖ్యమంత్రి గారికి తెలుసు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. సరే, నీ ప్రకారం పదం నిన్నే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా మరియు స్పీకర్ గా పెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చెప్పిందా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరికీ చెప్పిందా నాదెండ్ల మనోహర్ కి అర్హతలు ఉన్నాయి, అందుకే మేము పెడుతున్నామని చెప్పిందా? గుర్తుపెట్టుకో, నాదెండ్ల మనోహర్ నోటికి ఎదురించి మాట్లాడితే మేము కూడా 100 మాట్లాడతాం. నువ్వు నిరాధమైన ఆరోపణలు చేస్తున్నావు కదా, రా, నువ్వు లెక్కలు మొత్తం తీసుకొని రా, నేను వస్తాను మా పార్టీ నుంచి సిద్ధం. ఎక్కడికి? నీకు ఇష్టమైన ఐటీసీ కోహినూర్ హోటల్కైనా, నీకు ఇష్టమైన విజయనగరం ప్రాంతంకైనా, నీకు ఇష్టమైన రాజమండ్రి ప్రాంతంకైనా, నీకు ఇష్టమైన లింగంనేని గెస్ట్ హౌస్ కైనా నేనే సిద్ధంగా వస్తాను. మొత్తం చర్చ కూర్చున్నాం అని సవాల్ విసురుతాను. ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కానీ నిరాధారమైన ఆరోపణలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నీకంత రాజకీయాలు అంత సీనుగులు లేదని కూడా మేము నీకు తెలియజేస్తున్నాం.